హాయ్ అండి. ఎండు రొయ్యలు గానుగుపిండి కర్రీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో చూడండి. 5 to 10 మినిట్స్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకుని దీనిలో వాటర్ మరిగేటప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని నీళ్ళు మరిగేటప్పుడు కప్పుడు గానుగుపిండి వేసేసుకోండి. 2 కప్పులు వాటర్ వేసాం కాబట్టి ఇలా కలుపుతూ ఉంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని పొడి పొడిగా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత చిన్ని రొయ్యలు శుభ్రంగా కడుక్కొని దీనిలో వేసేయాలి. ఇలా చిన్ని రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. రొయ్యలు ఎరగేగిన తర్వాత మినపప్పు, ఎల్లుల్లి గుళ్ళు వేసుకుని అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తం అంతా ఎరగేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇలా వేగిన దానిలో మనం గానుగుపిండి ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, దీనిలో యాడ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్తో రొయ్యలు గానుగుపిండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇది కర్రీకి ఎప్పుడు కూడా చిన్ని